వెల్కమ్ టు మై ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, ఎలాగున్నారు? మీరందరూ బాగున్నారు? మనస్ఫూర్తి కోరుకుంటున్నా ఫ్రెండ్స్. ఇదిగో షాప్ వచ్చాను ఫ్రెండ్స్, హోల్సేల్ షాప్కి. చిన్న టబ్బు తీసుకుందామని వచ్చాను. ఇదిగో ఎన్ని ఐటమ్స్ ఉంటాయి మనకి, లగేజ్ బ్యాగ్స్, హ్యాండ్ బ్యాగ్స్, బకెట్లు, కుండీలు, ఇదిగో టబ్బులు అన్నీ ఉంటాయి. హోల్సేల్ కదా, ప్లాస్టిక్కి సంబంధించిన అన్ని టిన్నులు అన్నీ ఉంటాయి ఈ షాప్లో మాత్రం. అందుకని చిన్న టబ్బు లాంటివి తీసుకుందామని వచ్చాను. ఇక్కడే ఒకసారి కుండీ కొన్నాను, అందుకని మళ్ళీ ఈ షాప్కి వచ్చాను. ఇగో బకెట్లు చూసారా, అన్ని ఐటమ్స్ ఉంటాయి. లోనికి వెళ్తే చిన్న చిన్న ఐటమ్స్ కానించి పెద్ద ఐటమ్స్ వరకు ఉంటాయి. హోల్సేల్ అండి. మళ్ళీ మనం రేట్ అడుగుతానికి ఇక్కడ ఉండదు కాబట్టి వాళ్ళు ఎంత అంటే అంత తీసుకోవాల్సిందే, హోల్సేల్ షాప్ కాబట్టి. నేను ఎందుకు టబ్బు తీసుకుంటున్నానంటే, నైట్ భోజనం చేసిన తర్వాత ఆ అంట్లు ఉంటాయి కదా, అంత చిన్న బకెట్లో పెట్టి ఉంచేదాన్ని. పందికొక్కు తిరుగుతుందండి, ఆ పందికొక్కు అంతా చండాలం చేసేస్తుంది. నాకు అలా చేస్తుంటే నాకు గిల్టీ ఫీలింగ్ వచ్చేస్తుంది. అందుకని ఎట్టగైనా సరే చిన్న టబ్బు తీసుకొని నైట్ భోజనం చేసిన తర్వాత ఆ గిన్నెలు ఉంటాయి కదా, ఆ గిన్నెలు ఆ టబ్బులో వేసేసి, మనకి టబ్బులో వేసేసి రమ్ము ఉండిద్ది, రమ్ము మీద మూత ఉండిద్ది. ఆ మూత మీద పెట్టేసి అనుకో, అది పందికొక్కు పైకి ఎక్కదు కాబట్టి అంట్లు సేఫ్గా ఉంటాయని ఒక టబ్బు కొనుక్కుందాము అని వచ్చాను. కలర్ చూస్తున్నాను, ఇది ఏ కలర్ తీసుకుందాం అని. ఎందుకంటే తీసుకునేది ఎలాగో మంచిది తీసుకోవాలి కాబట్టి అందుకని చూస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్.